దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 8 మరియు 9 వచనాలు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంతోషభరితము. ప్రియులారా, దేవుని ప్రజల స్వాస్థ్యములలో ప్రాముఖ్యమైనది సంతోషించుట. ప్రభువునందు సంతోషించుట మన ఆధిక్యత. సమస్త మంచి ఈవులను సంపూర్ణముగా దయచేయు దేవుడు మనలను సంతోషభరితులుగా చేయుచున్నాడు. అందునిమిత్తమై మనకు నూతన అభిషేకమును ఇచ్చుచున్నాడు. ఇది ఆనంద తైలాభిషేకము, పరిశుద్ధాత్మ వలన మనకు లభించు సంతోషాభిషేకము. ప్రియులారా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు ప్రభువు వచ్చెను అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. దేవుని బిడలారా, మీరు దుఃఖపడుతున్నారా? చింత, కలవరం మిమ్మును ఆవరించి ఉన్నదా? ఆనంద తైలముతో నింపబడండి. ప్రభునందు సంతోషించుచు ఆయనను స్తుతించుట మొదలు పెట్టండి. ప్రియులారా, యేసు తల్లియగు మరియను ప్రభు ఆత్మతో నింపినప్పుడు ఆమె హృదయము సంతోషభరితమాయెను. కాబట్టి ఇలాగున ఆమె స్తుతించింది. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని. ప్రియులారా, మన అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషము కలిగి ఉండవలెను. మన ఆత్మ ప్రభు ఆత్మతో ఏకీభవించినప్పుడు పరలోక సంతోషమును మనము అనుభవించుచున్నాము. దేవుని ఆనందము మనలో ఉప్పొంగుచున్నది. లోకానుసారమైన శ్రమలు, పోరాటముల తర్వాత పరలోక దేవుని ప్రసన్నత కలదు. ఆయన ప్రేమతో నింపబడుచున్నాం. సొలొమోను ఇటువంటి సంతోషాన్ని గూర్చి ప్రేమతో మూర్ఛిల్లి ఉన్నాను అని చెబుతున్నాడు పరమగీతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో. ప్రియులారా, ఆత్మవరములలో ఒకటి అన్య భాషలు మాట్లాడుట. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు శక్తిని పొందుచున్నాము. అంతేకాదు, ఆత్మవరములు 9, ఆత్మఫలములు 9. ఆత్మఫలములలో ప్రధానమైనది ప్రేమ, రెండవది సంతోషము. దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయములో కృమ్మరింపబడి ఉన్నది. అందువలన దేవుని రాజ్యము మన మధ్య ఉన్నది. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందిన వారు ఎల్లప్పుడూ సంతోషించుదురు, వారు దేవునితో మాట్లాడుదురని పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 2వ వచనములో చెప్పారు. ప్రియులారా, దేవుని లెక్కించలేని మేళ్లను జ్ఞాపకం చేసుకుని అందును బట్టి స్తుతించిన కొలది మీ ఆత్మలో ఆనందము కలుగుచున్నది. బాల్యము నుండి ప్రభు మీ ఎడల చేసిన ఉపకారములను జ్ఞాపకానికి తెచ్చుకొనండి. మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొనండి. 4 సంవత్సరముల వయస్సులో నీ పరిస్థితి ఏమిటి? దాని వెంబడి ప్రభు మీకు చేసిన మేలు ఏమిటని కొంత సమయం తీసుకొని ధ్యానించండి. ప్రభువును స్తుతించండి. ప్రభువు నా ఎడల చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును? రక్షణ పాత్ర చేత పట్టుకుని
ఆయన నామమును ఆరాధింతునని కీర్తనాకారుడు చెప్పుచున్నట్లుగా మీరును చెప్పినప్పుడు మీకు ఆత్మలోనూ సంతోషము కలుగును. కనుక మన జీవితంలో, మన హృదయంలో మనలను సంతోషభరితముగా చేయవాడు దేవుడే. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. దేవ, చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఏ కుటుంబంలో నాయన బలహీనత, సమస్యలు ఉన్నాయో వారికి శాంతి, సమాధానం, ఆయురారోగ్యములను దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించుమని, దినదీవెనలతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.